మనం దిల్సుఖ్ నగర్ లోని సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్లో అదృష్టం ఏంటంటే ఇక్కడ సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఉంటుంది, ఉచితంగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఏందో చూద్దాం ఇప్పుడు మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ పైన పెట్టారు చూడొచ్చు ఒకసారి, శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ్ ట్రస్ట్. ఇది ఫ్రీ మెడికల్ సెంటర్ అని ఉంది. బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, దాంతో పాటు ఆర్థోపెడిక్ ఇవన్నీ చూస్తారట. ఒకసారి పైకి వెళ్ళి ఎట్లా ఉంది ఏంటి, మందులు కూడా ఉచితంగా ఇస్తారట, అవి ఒకసారి చూద్దాం. దాంతో పాటు ఇక్కడ ఫిజియోథెరపీ కూడా ఉందట, ఒకసారి చూద్దాం. లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్దాం. ఇక్కడ మేడం సార్ ఉన్నారా? ఇక్కడ అంటే వచ్చినట్టుగా భక్తులకు లేదంటే రోగులకు ట్రీట్మెంట్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ ఫ్రీ సర్వీస్ అండి, బాబా గుడికి సంబంధించింది ఫ్రీ మెడికల్ సెంటర్. ఇది గత 30 years నుంచి ఉంది. మేము కూడా గత 6 years నుంచి వర్క్ చేస్తున్నాం ఇక్కడ. అయితే బాబా దయ వల్ల అందరికి ఫ్రీగా చూసి ఫ్రీగా మెడిసిన్ ఇస్తాము. స్పెషలైజేషన్ కూడా ఒక్కొక్క రోజు వస్తారు. మనకి ఫస్ట్ జనరల్ చెకప్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ స్పెషలైజేషన్ అవసరం ఉంటారో వాళ్ళకి ఆ టైంకి రమ్మని మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఆ టైంకి వచ్చి చూపించుకొని వెళ్తారు, కాల్స్ చేస్తారు ఏ టైంకి వస్తారని. ఆ టైంకి మేము ఇన్ఫార్మ్ చేస్తాము. వచ్చి చూపించుకొని మా దగ్గర మెడిసిన్ కూడా ఫ్రీగానే ఇస్తాము. మెడిసిన్ తీసుకొని వెళ్తారు. ఓకే, మంచి అందరికి ఫ్రీగా చూసి ఫ్రీగా మెడిసిన్ ఇస్తాం. ఎవరు డాక్టర్ గారు ఎవరు ఉన్నారు? జనరల్ ఫిజిషియన్ ఉన్నారండి. డైలీ మార్నింగ్ 9 నుంచి 3 వరకు ఉంటారు. సార్ పేరు? డాక్టర్ శ్రీశైలం గౌడ్. శ్రీశైలం గౌడ్ గారు ఉన్నారు. సార్ వారితో కూడా మాట్లాడిద్దాం. సార్ బాగున్నారా సార్? అదే సార్, మేము అశోక టీవీ నుంచి వచ్చాం సార్. అదే ఒకసారి మీ వాయిస్ ఇసుకుందాం. ఇక్కడ మన ట్రస్ట్ సంబంధించి మన సాయిబాబా టెంపుల్ సంబంధించిన ఏమంటారు, ఎట్లా చేస్తారు ఏంటి ఏందనేది. ఎందుకంటే హాస్పిటల్ ఉచిత వైద్యం కూడా ఒక సేవా కార్యక్రమంలో బాగా చేస్తున్నారు. ఎట్లా అంటే ఏమేమి ట్రీట్మెంట్ చేస్తారు సార్ ఇక్కడ? మామూలుగా నేను జనరల్ ఫిజిషియన్ గా గత 5 ఏళ్ల నుంచి ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నాను. జనరల్ ఫిజిషియన్ అంటే ఆల్మోస్ట్ అన్ని డిసీజెస్ కవర్ అవుతుంది. అయితే నేను మార్నింగ్ 9 నుంచి 3 వరకు ఉంటాను. అయితే సుమారు మళ్ళీ ఈవినింగ్ కూడా 2 డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు నేను అంతా కలిపి సుమారు 100 మందిని చూస్తాం డైలీ. అవుట్ పేషెంట్ డైలీ 100 మంది చూస్తారు అవుట్ పేషెంట్ గా. తర్వాత ఈ కన్సల్టేషన్ అనేది ఫ్రీ కన్సల్టేషన్. మెడిసిన్స్ కూడా ఇక్కడ నుంచే ప్రొవైడ్ చేస్తాము. ఏదైనా స్పెసిఫిక్ గా మెడిసిన్స్ లేకుంటే బయట రాస్తాము, అంతేగాని ఆల్మోస్ట్ 90-95% మెడిసిన్స్ ఇక్కడ నుంచే ఇస్తాం. ఇక్కడ నుంచే ఇస్తారు, మందులు ఇస్తారు, కన్సల్టేషన్. అంటే జనరల్ పేషెంట్ ఇంకా ఎవరెవరు అందుబాటులో? ఆర్థోపెడిక్ సర్జన్ వస్తాడు, డాక్టర్ సుభాష్ రావు అని. ఆయన ఎవ్రీ థర్స్డే 11 to 2 వరకు ఉంటారు. ఆయన వచ్చినప్పుడు కంపల్సరీ మినిమం 30 to 40 పేషెంట్ చూసి వెళ్తారు. మీరు 100 మందిని చూస్తారు? నేను ప్లస్ ఈవినింగ్ 2 డాక్టర్స్ ఉంటారు. నేను 9 to 3. ఓకే, ఈ హాస్పిటల్ సమయం ఎప్పుడు సార్? ఉదయం నుంచి సాయంత్రం? ఉదయం 9 నుంచి మళ్ళీ ఈవినింగ్ 9 వరకు. 9 to 9 వరకు, ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు. తర్వాత అది కాకుండా స్పెషలిస్టులు కూడా వస్తారు. అయితే వాళ్ళు అంతా వాలంటరీ సర్వీస్, 1 hour వరకు వస్తారు. అది జరిగేది అట్లా. ఇక్కడ మెడిసిన్ కూడా ఇస్తారు? మెడిసిన్ అన్ని ఇస్తాం. డ్రెస్సింగ్, అది దెబ్బలు తగిలిన వాళ్ళకి డ్రెస్సింగ్ ఇవ్వడం అది చేస్తారు, అవన్నీ చేస్తాం. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక్కడ సర్వీస్? ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఫుల్లీ సాటిస్ఫైడ్. మా టైం ఇట్లా గడిచిపోతుంది. ఒకటి వర్క్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది. ఓకే, చాలా ఫ్రీ సర్వీస్ కూడా. వాళ్ళకు కూడా కొంతమంది పేదవాళ్ళకు మంచి అవకాశం కదా సార్? చాలా మంచి అవకాశం అండి. సుమారు బయట క్లినిక్ లోకి వెళ్తే సింపుల్ గా మినిమం 200 ఫీజు ఉంటుంది. మెడిసిన్స్ ఒక 200-300 వర్త్ మెడిసిన్స్ రాస్తారు. అవన్నీ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ అడ్వైజ్, ఓకే, ఫ్రీ కోపడం కూడా ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ కొందరు చెప్పింది వినరు, అట్లాంటి వాళ్ళని గట్టిగా అరవడం కూడా ఉంటుంది. అది ఏం తర్వాత నేను చెప్తా వాళ్ళకి, నువ్వు ఇట్లా కాదు, ఇట్లా చేయాలి. ఎన్ని చేస్తారు ఇక్కడ సర్వీస్? మన ఆలయం
తరఫున ఆలయం తరఫున చాలా ఏళ్ల నుంచి చేస్తున్నారు. 84, 83 నుంచో చేస్తా ఉన్నారు. చాలా మంచిగా అనిపిస్తుంటది ఇక్కడ. చాలా మంచిగా వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అదే అదే. ఓకే, అంటే వివిధ ఎక్కువ అంటే జ్వరం వీటితో వస్తారా ఎక్కువ ఇక్కడికి? అంటే దీర్ఘకాలికమైన సమస్యలతో కూడా వస్తారా? వస్తారు. డయాబెటిక్, హైపర్ టెన్షన్, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ అవి. అయితే ఇక్కడ వేరే స్పెషలిస్టులు కూడా ఉంటారు. కిడ్నీ స్పెషలిస్ట్, నెఫ్రాలజిస్ట్ ఉన్నారు. తర్వాత డయాబెటిషియన్ ఉన్నారు, నెఫ్రాలజిస్ట్ ఉన్నారు, స్కిన్ స్పెషలిస్ట్ ఉన్నారు, ఆర్థోపెడిషియన్ ఉన్నాడు, తర్వాత న్యూరో ఫిజిషియన్, జనరల్ సర్జన్, అందరు అవైలబుల్ ఉన్నారు. ఆల్మోస్ట్ అందరు అవైలబుల్ ఉన్నారు. ఆ మధ్యన కోవిడ్ వచ్చింది కదా, అప్పటి నుంచి కొందరు డిస్కంటిన్యూ అయినారు. మళ్ళా రివైవ్ చేసి మళ్ళీ పిలుస్తా ఉన్నాము. ఎందుకంటే వాళ్ళ సర్వీస్ చాలా అవసరం. మెడికల్ ట్రస్ట్ అనేది ఎంత బాగా చేస్తున్నంటే, ఇదంతా వాళ్ళు ట్రస్ట్ మెంబర్స్ డొనేట్ చేసిన అమౌంట్ వల్ల ఇదంతా జరుగుతుంది, సాధ్యమైంది. తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా చూసినాం. డైలీ ఒక 2000 మెంబర్స్ మినిమం తింటారు. తర్వాత భోజనం చేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని అట్లా కూడా అవకాశం ఉంది. భోజనం చేయకుండా దర్శనం చేసుకొని వస్తారు. దర్శనం చేసుకొని వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని అక్కడ తినేసి మంచిగా మళ్ళీ బస్సుకి వెళ్ళిపోవచ్చు. అట్లా మంచి గొప్ప సేవ. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మనం ఇప్పుడు రండి ఫార్మసీకి వచ్చినాం. ఫార్మసీలో డాక్టర్ శ్రీశైలం గౌడ్ సార్తో ఉన్నాం. ఇది ఫార్మసీ అంటే మంచిగా ఇక్కడికి వచ్చినట్టుగా పేషెంట్లకు అక్కడ డాక్టర్ గారు అక్కడ మెడిసిన్ రాస్తే ఇక్కడ ఉన్నట్టుగా ఈ మేడమ్స్ ఫార్మసిస్టులు మెడిసిన్ సప్లై చేస్తుంటారు. ఈ విధంగా అయితే అన్ని రకాల మెడిసిన్ అవైలబుల్ ఉంటుంది. అవును, అన్ని రకాల, ఆల్మోస్ట్ అన్ని. స్పెసిఫిక్ గా కొన్ని మెడిసిన్స్ అవైలబుల్ లేనివి మాత్రం బయట తీసుకోవాలని చెప్తాం. 90-95% మెడిసిన్స్ ఇక్కడనే ఇస్తాం. చాలా వరకు ఆమె స్వప్న సిస్టర్ కమ్ ఫార్మసిస్ట్. చాలా సంతోషంగా ఉంది సార్. బాబా వారి సన్నిధిలో చేయడం మా అదృష్టం. అసలు ఇక్కడికి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఎందుకంటే ఫ్రీగా కదా, కన్సల్టేషన్ ఫ్రీ, మెడిసిన్ ఫ్రీ, అన్ని ఫ్రీగా. చాలా మంది అక్కడ ఫుడ్ కూడా 12:30కి బాబా హారతి అయిపోతుంది. అక్కడ ఫుడ్ అన్నదానంలో తినేసి మంచిగా హ్యాపీగా వెళ్ళిపోతారు. 1.5 month అవుతుంది వచ్చి. బాబా దయ వల్ల ఇప్పటి వరకైతే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది చేయడం. ఇక్కడ పేషెంట్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్లు అందరూ హ్యాపీ, వాళ్ళ ఇబ్బందులతో వస్తారు, అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సార్ చాలా ఫ్రీ హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఒక డాక్టర్ అట్లే ఉండాలి. పేషెంట్స్ తోటి బాగా అడిగి తెలుసుకొని వాళ్ళకి ఏముంది ప్రాబ్లము మంచిగా చేసి పంపాలని చాలా కష్టపడుతుంటారు సార్. మెడిసిన్ కూడా 3 days కి రాసి వాళ్ళు తగ్గాక హ్యాపీగా వెళ్ళిపోతారు సార్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ట్రీట్మెంట్? మీరు ట్రీట్మెంట్ చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా పేషెంట్స్ హ్యాపీగా ఉన్నారు. మినిమం మొన్న అయితే దాదాపు 8 మంది వచ్చారు పేషెంట్స్. మినిమం 6-7 వస్తారు ఎవ్రీ ఫ్రైడే ఉంటాను నేను. రెగ్యులర్ ఉంటారు. సో దే వెరీ కంఫర్టబుల్ గా అయిపోతారు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి మోటివేషన్ కావాలా, డిప్రెషన్ లో ఉంటారు. ఎస్పెషల్లీ ఇక్కడ హాస్టల్ ఉండే పిల్లలు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఏంటంటే బాబా గారు ఉంటారు కాబట్టి బాబా ఒకటి, ప్లస్ మేము కూడా కొంచెం వాళ్ళకు బాగా వాళ్ళ కండిషన్ చూసి వాళ్ళకి ఏం కావాలో అదే మేము వాళ్ళకి చెప్తా ఉంటాము. కొంచెం దాంట్లో ఎలా స్టడీ చేయాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎట్లా, ఈ కొంచెం ఎగ్జామ్స్ దగ్గర చాలా ఫీల్ అవుతారు వాళ్ళు. దట్ ఆల్సో విల్ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మొదటి నుంచి చదువుకుంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం జనాలు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోజు బ్రష్ చేసుకున్నాం అనుకోండి ప్రాబ్లం ఉండదు. అదే ఒక వారానికి ఒకసారి బ్రష్ చేస్తే కుదరదు కదా. సో అట్లనే పిల్లలంతా ఒక 1 year దాకా వెయిట్ చేసి లాస్ట్ మూమెంట్ లో దే స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. అప్పుడు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఇక్కడ సైకలాజికల్లీ సార్ కూడా బాగా సపోర్టివ్ గా ఉంటారు. హెల్త్ ఇష్యూస్ ఉంటే సార్ దగ్గర వెళ్తారు. ఇక్కడ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారా? ఒక్క పైసా మీరు తీసుకోరు?
ఎవరు తీసుకోరు ఇక్కడ, అంతే. విల్ బి డూయింగ్ ఫ్రీ ఆఫ్, ఈవెన్ మెడిసిన్స్ అది కూడా ఫ్రీనే. అదే మెడిసిన్ కూడా అంత ఫ్రీగా. ఇంకా ఇద్దరు పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు నాకు. అదే యాక్చువల్ 10 to 1 అది, బట్ ఇప్పుడే లంచ్ కానిచ్చి వచ్చాను. ఈ మధ్య బాగా పెరుగుతుంది కదా సైకాట్రిస్ట్, చాలా సైకలాజికల్ ఎఫెక్ట్ చాలా, ఎస్పెషల్లీ మొబైల్స్ కూడా చాలా అడిక్ట్ అయిపోయారు పిల్లలు ఈ ఆన్లైన్ క్లాసెస్ మూలాన. అది అలవాటు అయిపోతే దాన్ని పక్కకి జరపకలేకపోతున్నారు. ఆల్వేస్ చేసేది అరే ఇట్లా అని. నా దగ్గర వచ్చే మోస్ట్లీ పేరెంట్స్ స్క్రీన్ అడిక్టెడ్, మొబైల్, టీవీ ఎట్లా అవాయిడ్ చేయాలని. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు. దాన్ని కూడా డీ అడిక్షన్ చేయొచ్చు, మెల్లగా వాళ్ళని వేరే చోటు తీసుకెళ్లి వాళ్ళని డైవర్ట్ చేయొచ్చు వాళ్ళని. మొబైల్ వస్తారా, అన్ని రకాల పేషెంట్లు వస్తారు. ఇప్పుడు కంప్లీట్ సైకాట్రిక్ ఎలా ఉంటే నేను సైకాట్రిక్ దగ్గర పంపిస్తాను. బట్ సైకలాజికల్ డిజార్డర్స్ లైక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ, డిప్రెషన్, ప్లస్ ఎమోషనల్ కంట్రోల్, యాంగర్ మేనేజ్మెంట్ ఫెయిలియర్స్, ప్లస్ సెన్సిటివ్ పీపుల్ ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కి ఇప్పుడే వచ్చారు. 60 ఏళ్ళు దాదాపు వాళ్ళు, 35 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. సో వీల్ ట్రై టు సాల్వ్ ద, వాళ్ళకి సొల్యూషన్ ఏదో ఇవ్వాలి. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఎప్పుడు వస్తారా ఫ్రీక్వెంట్ గా? అంటే నాకు బీపీ ఉంది సార్, అదే 3 days కి ఒకసారి అటెండ్ టాబ్లెట్స్ ఇక్కడ మనకు దొరుకుతాయి. చాలా మంచిగా ఉంది ఇక్కడ, మంచి ట్రీట్మెంట్ చేస్తారా? శ్రీశైలం సార్ మంచిగా చూసేసి మనకి ఏం కావాలో కరెక్ట్ ఇచ్చేస్తారు. మంచిగా చేస్తారు సార్. ఓకే. అట్లా ఈ విధంగా అప్పుడప్పుడు వచ్చి ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు? 3 days సార్. 3 days 4 days. 4 days మందులు తీసుకుని వెళ్తారు. ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఇక్కడ గడ్డినారం సార్. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ, చాలా మంచిగా చూస్తారు, మందులు ఫ్రీగా ఇస్తారు, వైద్యం ఫ్రీ, మంచిగా బోవ కూడా దొరుకుతుంది. డాక్టర్లు కూడా మంచిగా ఉన్నారు. మా శ్రీశైలం సార్ గారు మంచిగా ఉన్నారు. మంచిగా ఏం కావాల్సిన అది రాస్తారు, మంచిగా తక్కువ అవుతుంది. అట్లా సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెడికల్ అటు హాస్పిటల్ చూసాం, అందులో ఫ్రీ మెడిసిన్. అక్కడి నుంచి ఇప్పుడు ఫిజియోథెరపీ కూడా ఇదే ఆలయం పక్కన హాస్పిటల్లో ఫిజియోథెరపీ కూడా సౌకర్యాలు ఉంది. ఫిజియోథెరపీ చేయించుకుంటారు చాలా మంది. ఇక్కడ దర్శనానికి వచ్చినట్టుగా భక్తులు కావచ్చు, ఇక్కడికి వచ్చినట్టుగా వాళ్ళు వివిధ సమస్యలతో వచ్చేట్టుగా, ఫిజియోథెరపీకి సంబంధించిన సమస్యలతో వచ్చేట్టుగా వాళ్ళు కూడా చూడొచ్చు. ఎక్కడికక్కడ చాలా మంది భక్తులకు ఈ విధంగా మంచి సేవా కార్యక్రమాలు చేపడుతుంది సాయిబాబా ట్రస్ట్. మేడం నమస్కారం. ఇలా అంటే ఇక్కడ ఫిజియోథెరపీకి చాలా మంది వస్తారా? అంటే చాలా మంది వస్తారండి, డైలీ వచ్చేసి 200 members పైగా వస్తారు. 200 members పైగా వస్తారు. వాళ్ళకి ఏమేమి ట్రీట్మెంట్ చేయిస్తుంటారు? ఏమేమి ట్రీట్మెంట్ అంటే మోకాళ్ళ నొప్పికి, అన్ని ఆర్థరైటిస్ కండిషన్స్, న్యూరో కండిషన్స్. వేరే ఇప్పుడు మోకాళ్ళ నొప్పి, అది మోకాళ్ళ నొప్పి వాళ్ళు కొత్తగా వచ్చినాయి కదండి. ఓకే మేడం చెప్పండి. మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, ఆర్థరైటిస్ కేసెస్ అన్ని, మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, భుజం నొప్పి. తర్వాత ఫ్రాక్చర్ అయినాక 45 days తర్వాత రిమూవ్ చేస్తారు కదా, వాళ్ళకి అప్పుడు ఫిజియోథెరపీ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా సెట్ అవుతుంది. ఓకే నడుము నొప్పి వాళ్ళకు, నడుము నొప్పి అన్నిటికి అంతా ఫ్రీనే కదా సేవ? అంతా టోటల్లీ ఫ్రీ. ఇది ఏజ్ తో కూడా లేదు. ఇదేంటంటే భుజాల నొప్పుల కోసం చేస్తాం అన్నమాట. ఇలా చేతి పైకి ఇలా చేస్తున్నప్పుడు ఈ హ్యాండ్ అనేది పైకి లేవడం జరుగుతుంది. ఓకే, పైకి లేవలేని వాళ్ళ కోసం ఇది. ఓకే, ఇది మేడం షోల్డర్ పెయిన్స్ లో 3 exercises ఉంటాయి. ఇది రాడర్ ఉంటుంది, ఉంటుంది 3. ఓకే, ఇక్కడ మేడం ఈ మేడం చేసే ఈ మేడం భుజాల నొప్పుల కోసం వస్తుంది. గత ఒక 15 రోజుల నుంచి వస్తుంది. ఓకే, 15 రోజుల నుంచి బ్యాక్ పెయినా లేకపోతే షోల్డర్ పెయిన్ వాళ్ళకి మాత్రమే ఇది. అంటే ఎందుకు వస్తుంది అట్లా, ఆ సమస్య ఎందుకు వస్తుంది? షోల్డర్ పెయిన్స్ ఇక్కడ షోల్డర్ లో జాయింట్ లో ఒకటి గుజ్జు దాకా ఉంటుంది కదా, అది కొంచెం అరుగుదల. ఏంటంటే ఎక్కువ వస్తుంది? ఏంటంటే ఎక్కువ షుగర్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్స్ కి ఎక్కువ వస్తుంది. తర్వాత ఎక్కువ సిస్టమ్ వర్క్ చేసిన వాళ్ళకి వస్తుంది. స్ట్రెయిన్ ఫర్ ది షోల్డర్. మీరు ఏం వర్క్ చేస్తారు? సిస్టమ్ వర్క్ చేస్తారా? టైలరింగ్ చేస్తారా? టైలరింగ్ చేసే వాళ్ళకు బ్యాక్ పెయిన్ రావడం వస్తుంది కూడా, అది వస్తుంది. ఆలయంలో ఫ్రీగా చేస్తున్నారు కదా మన సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ట్రీట్మెంట్ అవుతుంది, మంచిగా అవుతుంది. దర్శనం కావచ్చు, భోజనం చేసుకోవచ్చు, అండ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు కూడా. అదృష్టం నుంచి సాయిబాబాకు జై.
అట్లా జై సాయిరామ్. మేడం చెప్పండి ఎట్లా ఇంకా ఏమేమి ట్రీట్మెంట్ చేస్తారు ఇక్కడ? ఇక్కడ అన్ని రకాలకు ఇస్తామండి ట్రీట్మెంట్. ఏజ్ తో సంబంధం లేదు, చిన్న నుంచి పెద్ద ఏజ్ వరకు ఉంటుంది. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజియోథెరపీ అంటే ఏంటి అంటే ఫిజికల్ ట్రీట్మెంట్ వితౌట్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ మెడిసిన్ అన్నమాట. మెడిసిన్ లేకుండా ఎక్సర్సైజ్ ద్వారా, ఎలక్ట్రికల్ ద్వారా ఇచ్చే ట్రీట్మెంట్ ని ఫిజియోథెరపీ అంటారు. అది దీనికి ఏజ్ తో సంబంధం లేదు, చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వరకు ఎవరికైనా అవసరం పడుతుంది. ఈ మేడం మోకాల నొప్పుల కోసం వస్తుంది. మోకాల నొప్పుల సైక్లింగ్. మోకాల నొప్పి వాళ్ళకు ఫస్ట్ సైకిల్ చేపిస్తాము, తర్వాత ఇది ఉంటుంది చైర్, దీన్ని క్వాడ్రిసెప్స్ చైర్ అంటారు. ఇది మోకాల వెయిట్ ఉంటుంది, దీని మీద కూర్చొని చేపిస్తారా? ఇట్లా అంటే ఇట్లా పైకి లేపాలి, ఇట్లా ఒక్కొక్క తర్వాత ఒక్కొక్క నిదానంగా నెమ్మదిగా లేపాలి. పైకి లేపి 10 seconds హోల్డింగ్ చేయాలి, మళ్ళీ వదిలేయాలి, మళ్ళీ వదిలేసాలి. తర్వాత ఈ కాలు అట్లా 10 times చేయాలి. ఓకే, ఇట్లా ట్రీట్మెంట్ చేస్తున్నానంట. సేమ్ ఐఎఫ్టీ మిషన్, ఒకటే మిషన్, ఒకటే మోడాలిటీ, 3-4 మిషన్స్ ఉంటాయి మన దగ్గర. ఎందుకంటే లాట్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు కదా, అందరికి పెట్టాలి కాబట్టి ఒకటే మిషన్, ఒక 3-4 ఉంటాయి. ఓకే, ఇది అంటే దీన్ని అల్ట్రాసౌండ్ థెరపీ అంటారు. అల్ట్రాసౌండ్ థెరపీ. ఓకే ఓకే, అంటే మజిల్ పట్టుకున్నప్పుడు అట్లనా లేకపోతే? ఓకే, ఇక్కడ ఈ మేడం శిల్ప, డాక్టర్ శిల్ప గారు మేడం ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ అన్నమాట. చెప్పండి ఎట్లా ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేస్తుంటారు కదా, మీరు కూడా ఫ్రీ సర్వీస్ చేస్తారు కదా? నేను కూడా ఫ్రీ సర్వీసే కదా? ఫ్రీ సర్వీస్. ఎట్లా అనిపిస్తుంది ఫ్రీ సర్వీస్ చేస్తుంటే? బాగుంటది, పేషెంట్స్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటది, చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ సర్వీస్ చేయడం ఇది నాకు దొరికిన ఒక ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ. సేవా అవకాశం. శ్రీలక్ష్మి మేడం అద్భుతంగా ఇక్కడ సేవ చేస్తున్నారు. సాయిబాబా సన్నిధిలో, సాయిబాబా ఆలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విధంగా అటు మెడికల్ లో ఫ్రీ, అక్కడ కూడా జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిక్, ఇక్కడ పెరాలసిస్. వీరికి ఏమైంది సార్? పెరాలసిస్ సెక్షన్ ఎంతకాలం నుంచి? 2 years. 2 years నుంచి రిలాక్స్ గా ఇక్కడ రెగ్యులర్ గా వస్తారా? రెగ్యులర్ గా వస్తారు. అట్లా చూసిరా ఆ విధంగా పెరాలసిస్ వచ్చిందట. ఈ హ్యాండ్ వచ్చింది. ఈ విధంగా అట్లా ఈ విధంగా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్నట్టు వాళ్ళు, చెప్పండి మీకేమైంది? మీకు పెరాలసిస్. అట్లా పెరాలసిస్ వచ్చినట్టు వాళ్ళకు మన సాయిబాబా ఆలయం ఆధ్వర్యంలో ఇక్కడ చేపడుతున్న ఒక ఉచితంగా ఫిజియోథెరపీ, అక్కడ మెడికల్ సంబంధించి జనరల్ ఫిజిషియన్ ఉంటారు, అక్కడ కూడా ఉచితంగా మందులు ఇస్తుంటారు. ఇక్కడ మందులు ఉండవు కదా మేడం, ఓన్లీ ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజ్ అండ్ ఎలక్ట్రికల్ ఉంటుంది. మెడికేషన్ మెడిసిన్స్ అనేది ఇవ్వకూడదు, ఇవ్వము కూడా. ఫిజియోథెరపీ తోటే నయం కావాలి, ఎక్సర్సైజ్ తోటే నయం కావాలి. అది ఎట్లా చేయాలి అనేది మెలకువలు దాంతో స్టెప్ బై స్టెప్. అంటే ట్రీట్మెంట్ ఫ్రీగా, దాంతో పాటు అన్ని మంచిగా చేస్తారా? ట్రీట్మెంట్ అంటే ఒక విషయం, సామాన్య ప్రజలకి ఇక్కడ స్థానికంగా ఒక అదృష్టమేనండి. బయట ఎక్కడన్నా ఇదే ట్రీట్మెంట్ తీసుకుంటే మేబీ 6,000 to 8,000, 9,000, హోమ్ విజిట్ వస్తే 13,000 అబో కూడా అవుతాయి ఇలాంటి ట్రీట్మెంట్స్. బట్ బికాస్ ఇక్కడికి వచ్చినాక అయితే చాలా మందికి ఇది సామాన్యులని కాదు, చాలా పై పీపుల్ కూడా వచ్చి చేయించుకుంటున్నారు. ఎన్నో ఏండ్లకెళ్ళి ఈ సేవా సంస్థానంలో ఇదొకటి మంచి ప్లస్ పాయింట్ కూడా. స్థానికంగా ఇది అదృష్టవంతులమే మేము ఇక్కడ హైదరాబాద్ దిల్సుఖ్నగర్ లొకేషన్ లో ఈ సాయిబాబా గుడిలో ఇలాంటి చేయడం చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. తప్పకుండా అండి, ఎందుకంటే హోమ్ విజిట్ అలాగ ఉంటుంది, చేయించుకోవాలన్నా కూడా దానికి తప్ప ఎక్విప్మెంట్ కూడా ఉండాలి కదా. అది విత్ అరేంజ్ తోటి మళ్ళీ ప్లస్ అరేంజ్ చేసేసి ఫిజియో వాళ్ళని కూడా అరేంజ్ చేసి చేయడం అంటే నాట్ పాసిబుల్, ఎక్కడా కాదు. ఇది ఇక్కడ ఈ సంస్థ ద్వారా వీళ్ళు ఇలా పొందుతున్నారంటే అది మా అదృష్టము, ప్లస్ స్థానిక ప్రజలు కూడా చాలా అదృష్టవంతులు అనమాట. భోజనం హాయిగా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ రోజు కొత్తగా పెట్టిన భోజనం కాదు, నాకు 14 ఏళ్ల వయసు నుంచి నేను ఈ సాయిబాబా సంస్థలో అయితే నేను ఫుడ్ విషయం అయితే లేదు తెలుసు, వచ్చి తినడం. కానీ ఎప్పుడైనా దర్శనానికి వచ్చినా కూడా వీళ్ళు ఎప్పుడు ఆపలేదు. ఒక కరోనా సమయంలో ప్యాకెట్స్ బయటికి ఇచ్చడం జరిగింది, బట్ ఇక్కడంతా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం వచ్చిందండి, సాయిబాబా అనుగ్రహం ద్వారా, సాయిబాబా గారి అనుగ్రహం ద్వారా మన అందరికి ఇంతటి అవకాశం లభించింది. అంటే ఉన్న పేదవాళ్ళు, గొప్పవాళ్ళు, ఐశ్వర్యవంతులు అనే విషయం కాదు. అందరినీ ఒకేలాగా, అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తారు.
నేను ఇంతకు ముందు కూడా వచ్చాను, ఒక 2-3 టైమ్స్ అయిపోయింది నాది ట్రీట్మెంట్. అంటే 2 years బ్యాక్ కూడా వచ్చాను, అప్పటి నుంచి ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ కొంచెం బ్యాక్ ఏక్ అయి వచ్చాను. నేను ఈ చేతులు ఇవన్నీ నొప్పులుండే, నాకు అసలు 10 days లోనే రిలీఫ్ వచ్చేసింది. ఫిజియోథెరపిస్టులకి చాలా కృతజ్ఞతలు చెప్పాలి, చాలా ధన్యవాదాలు చెప్పాలి. మనం ఆ పిల్లలు ఓపికగా మనకి సహకరించి చేస్తారు. చాలా ఓపిక మంతులు పిల్లల్ని అప్రిషియేట్ చేయాలి. అంటే వాళ్ళ సేవా భావాన్ని మనం గుర్తించాలి. చెప్పండి, అంటే ప్రతిరోజు ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు సండే కూడా ఉంటుందండి. నో హాలిడే. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 8 o'clock వరకు ఉంటుంది డిపార్ట్మెంట్. పిల్లలు టైం ఒకవేళ అటు ఇటు అయినా కూడా పిల్లలు ఓపిక్ గా చేస్తారు. మీకు ఇచ్చిన టైం లో వచ్చి చేపించుకోవాలి. అంతకు ఒకవేళ మనకి టైం మిస్ అయినా పిల్లలు ఓపిక్ గా ఏమి అనకుండా మంచిగా చేస్తారు. వాళ్ళని వాళ్ళ సేవ చెప్తారు. టైం మిస్ అయినప్పుడు నెక్స్ట్ వాళ్ళు వచ్చి చెప్తారు మాకు, మేడం రేపు మేము లేట్ అయ్యి వస్తాము అంటే ఎక్స్క్యూజ్ చేస్తాం. వాళ్ళకి అసలు ఆ ఫిజియోథెరపిస్ట్లకు మనం చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఆ పిల్లల యొక్క సేవాభావానికి, ఆ వయసులో సేవాభావం రావడం అంటే ఆ బాబా గారి అనుగ్రహం వాళ్ళకి ఎల్లప్పుడూ ఉండాలని మనందరి ఆశీస్సులు, పెద్దవాళ్ళందరి ఆశీస్సులు, బాబా గారి ఆశీస్సులు. థ్యాంక్ యూ. ఈ విధంగా చేస్తున్నారు సేవా కార్యక్రమాలు. ఫిజియోథెరపీలు రకరకాల సమస్యలతోటి వస్తుంటారు, రకరకాల ఆరోగ్య సమస్యలతోటి. ఎందుకంటే కండరాలు పట్టేస్తాయి, దాంతోపాటు పెరాలసిస్ వాళ్ళు, దాంతోపాటు కొంత బోన్స్ పెయిన్స్ ఉంటాయి, దాని రకరకాల బోన్ పెయిన్స్ ఉంటాయి, రకరకాల కండరాల నొప్పులు, నరాల నొప్పులు. వీటన్నిటితోటికి ఫిజియోథెరపీ ఇక్కడ ఏ మందులు వాడకుండానే నయం చేసేట కార్యక్రమాలు చేస్తున్నారు. ఓకే, ఇది ఈ విధంగా మంచి గొప్ప అవకాశంగా భావించవచ్చు. ప్రతి భక్తులకు కూడా ఇప్పుడు అన్నీ ఫ్రీగా ఉంటాయి. ఇక్కడ మంచి అవకాశం. నాకు కూడా తెలియదు, ఇక్కడికి వచ్చినంత వరకు మన ఆలయంలో దర్శనం కోసం వచ్చాం. దర్శనం దగ్గర ఎట్లా ఉంటుంది ఏంది, కొంతమంది నిరుద్యోగులు ఇక్కడ భోజనాలు ఉచితంగా చేస్తుంటారు, చదువుకుంటుంటారు, దానికోసం వచ్చినాం. ఆ విధంగా వస్తే ఇక్కడ హాస్పిటల్ కూడా ఉంది, ఇక్కడ జనరల్ ఫిజిషియన్, అటు మెడికల్ ఫ్రీగా ఉంటుంది, ఇటు ఫిజియోథెరపీ కూడా ఉచితంగా చేస్తారని ఈ మేడం చెప్పడంతో దీని మీద కూడా ఫోకస్ పెట్టి ఈ వీడియో చేసినాం. ఇది ఇవాల్టి మన సాయిబాబా దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయం పరిధిలో జరుగుతున్నట్టుగా, ఆలయం పరిధిలో ఉన్నట్టుగా ఫిజియోథెరపీ కావచ్చు, అటు మెడికల్కి సంబంధించినాక. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, సాయిబాబా ఆలయం, అశోక టీవీ.